రామాయణంలో హనుమంతుడి పాత్ర ప్రధానమైనది. అదేవిధంగా వారి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. అయితే అలాంటి హనుమంతుడు లేని ఆలయం మనం దేశంలో ఎక్కడ చూసెరగం. కానీ ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించాడు. ఇంతకీ ఏది ఆలయం, ఏమిటా కథ? వాచ్ ద స్టోరీ. అదే హనుమంతుడు లేని ఆలయం ఈ రామాలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇది రెండవ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఈ ఆలయంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడు ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించాడు. అంటే ఇది ఒక రకంగా ఏకశిలా నగరం. ఏకశిలా నగరం అని ఎందుకు ఆ పేరు వచ్చిందో ఓసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒకే శిల పైన సీతారామ లక్ష్మణులను ఏదైతే జాంబవంతుని కాలంలో ఇక్కడ ప్రతిష్ఠించినట్లు కూడా చరిత్ర చెప్తుంది. కాబట్టి దీన్ని ఏకశిలా నగరంగా పిలుస్తారని, అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఇక్కడ పరిచయం లేని సందర్భంలో ఏదైతే మహర్షి యాగాలు చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఏదైతే రాక్షసులు ఇక్కడ వచ్చి ఒక రకంగా భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిన తరుణంలో రాముణ్ణి శరణు కోరుతారంట. అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ దండకారణ్యంలో రాముడు శరణు కోరుకుంటే రాముడు ఇక్కడికి వచ్చి వారి యాగాలు అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో నిర్వహించే విధంగా చేశారని, అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి ఎక్కడ కనిపించాడు. అదేవిధంగా జాంబవంతునితో పరిచయమైనటువంటి ఈ ఆలయం, అందుకే ఇక్కడ ఆంజనేయుడు కనిపించాడు. ఇక ఒంటిమిట్టను ఏకశిలా నగరంగా ఎందుకంటారు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు దొంగలు నిర్మించారంటే నమ్ముతారా? ఇది నిజం. ఒంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఈ ఆలయంలో ఉన్నటువంటి సొరుగు పైన దోచుకున్న సొమ్మును దాచుకునేవారట. ఆ సందర్భంలో ఒకరోజు శ్రీరామచంద్రమూర్తి కనిపించి ఇక్కడ నా ఆలయం నిర్మించాలని కోరాడంట. అంటే ఒంటడు మిట్టడు ఇద్దరు కలిసి అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించారని కూడా ఓ ప్రతీతి. ఇక ఈ ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని ఎందుకంటారో తెలుసా? ఒకే శిలపైన సీతారామ లక్ష్మణులు కనిపిస్తారు ఈ ఆలయంలో. ఇది రెండవ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని ఏదైతే జాంబవంతుని కాలంలో నిర్మించారు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఎక్కడ కనిపించాడో అదేవిధంగా ఒకే శిలపైన సీతారామ లక్ష్మణులు ఉండడంతో దీన్ని ఏకశిలా నగరంగా చెప్పుకుంటారు. సాంస్కృతిక వైభవానికి శ్రీరాముని యొక్క సీతమ్మ ఒక అన్నదమ్ముడిగా, ఒక సమాజ సేవకుడుగా అనేక రకాలైనటువంటి మనకు ఒక గురుతరమైనటువంటి బాధ్యతలు నేర్పించినటువంటి శ్రీరామచంద్రుడు అలాంటి రామరాజ్యం కావాలని మనందరం కోరుకుంటాం. అలాంటి ప్రశిష్టమైనటువంటి కోదండరామస్వామి ఈ యొక్క ఒంటిమిట్ట దేవస్థానానికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ప్రకృతి రమణీయత ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికంగా ఆనందమైనటువంటి భావన కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సరే, మీరు ఈ ఆలయంలో గమనించినటువంటి అంశాలు ప్రధానంగా ఆలయం వచ్చినప్పుడు ఇక్కడ గత చరిత్ర చూసినప్పుడు శోభన్న ఆయన యొక్క సంస్కారంతో ఆయన ఆ రోజుల్లోనే ఈ అంటరానితనం తప్పు అని చెప్పేసి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆ రకంగా భగవంతుడే ఇక్కడ నిరూపితమైనటువంటి ప్రాంతం ఇది. ఒక రకంగా సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగించడానికి కోసం అప్పటి నుంచి కృషి జరిగిందేమో అనేటువంటిది ఒక సంతోషం కలిగింది. అలాగే అనేక మంది పోతన భాగవతాన్ని ఇక్కడ రాయడం, ఆ రకంగా చూసినప్పుడు ఒక అనేక చారిత్రక అంశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక మన యొక్క వావికొలను సుబ్బారావు అనేటువంటి ఆయన భక్తాగ్రేసరుడిగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఆయన తన జీవితాన్ని సర్వస్వం ఇక్కడ ధారపోసి అనేక రకాలని చెప్పారు. అదే రకంగా ముస్లిం బేగం ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఆ రోజుల్లో ఇక్కడ ఒక బావి తవ్వించడం, ఇది సర్వ మతస్థులకి అందరికి కూడా, భారతీయులకి అందరికి కూడా ఈ దేవం అనే ఈ యొక్క ఇదేదైతే ఉందో ఈ పవిత్ర క్షేత్రం చాలా ఆదర్శనీయం అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకో చిన్న విషయం, ఇక్కడ ఆలయంలో ఆంజనేయ స్వామి కనిపించారు. ఇలాంటి అరుదైనటువంటి ఆలయం మన ప్రపంచంలోనే ఎక్కడ చూసింది. ముందుగా శ్రీరామచంద్రుడు దశరథుని యొక్క ఆజ్ఞ మేరకు
ఆయన మొత్తం కూడా అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భంలో మొట్టమొదటగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రాంతం అని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయం చాలా సంతోషం కలిగిస్తుంది. అంటే ఆంజనేయుని కంటే ముందు వెలిసినటువంటి ఒక క్షేత్రంగా ఇది ఆది జాంబవంతుని కాలంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. నా పేరు వర్షిణి. ఈ ఆలయం రాముడి ఆలయం చాలా పురాతన కాలం నుంచి ఉంది. ఇది రాముడు ఇంకా హనుమంతుడు ఇంకా అప్పటికి పరిచయం లేనప్పుడుది. ఇక్కడ ఆంజనేయ స్వామి లేరు. అంతే. ఈ ఆలయం చూస్తే ఏమనిపిస్తుంది? ఇది చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ పురాతన కాలం నుంచి కూడా ఉంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. తిరుపతికి వెళ్తూ దారిలో నాకు ఈ ఆలయం గురించి నేను చాలాసార్లు యూట్యూబ్లో చూశాను. చూడాలనిపించి ఇంకా దారిలో కలిసాం కదా అని చెప్పి వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు ఇలాగా రాముడు లక్ష్మణుడు సీత ఎప్పుడు చిన్న విగ్రహాలు చూశాను, కానీ చాలా పెద్దగా ఉంది. నాకు బాగా అనిపించింది. ఆంజనేయ స్వామి ఇక్కడ రాముడికి పరిచయం లేనప్పుడు ఈ టెంపుల్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న శిల్ప సంపద ఎలా అనిపిస్తుంది? గోడల శిల్ప మొత్తం చాలా బాగుంది. వెరీ నైస్. మళ్ళీ రావాలనిపిస్తుంది ఈ టెంపుల్కి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ప్రస్తుతము మనము ఇప్పుడు ఒంటిమిట్ట అయోధ్య గూర్చి దీనికి గల అభినాభావ సంబంధాన్ని తెలుసుకొనుచున్నాము. ఏమిటి ఒంటిమిట్ట అయోధ్యకు గల అభినాభావ సంబంధం అంటే, అందరికీ తెలిసిన విషయాన్ని కానీ తెలియనట్లు ఉంటుంది, కానీ చెప్పినాక ఓహో మాకు తెలుసునే విషయం అన్నట్టుగా ఉంటుంది. చూడండి, ఒకటి వచ్చేసి ఇక ఒంటిమిట్ట రామాలయము విశ్వవ్యాప్తము ఎప్పుడైంది మీడియా ద్వారా అన్నప్పుడు, కానీ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించినప్పుడు ఒంటిమిట్ట రామాలయం ప్రపంచం మీద తెలిసిపోయింది. కానీ ఒంటిమిట్ట రామాలయం ఎప్పుడు ఉండేదే, అది ఒక కాన్సెప్ట్. అయితే అయోధ్య అంతే, అయోధ్య ఎప్పుడు ఉంది. కానీ ఎప్పుడైతే ఒంటిమిట్ట రామాలయాన్ని స్టేట్ ఫెస్టివల్ చేశారో అక్కడ ఒంటిమిట్టకు జడ్జిమెంట్ వచ్చేసి అక్కడ గుడి నిర్మాణం జరిగింది. చూడండి, ఇన్నాళ్ళు అయోధ్య ఒంటిమిట్టకు గల సంబంధము మంచి కాన్సెప్ట్. ఇది చూస్తే నిజంగా ఒంటిమిట్టకు దేదీప్యంగా ఎట్లంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కైంకర్యాలు, పూజలు, డెకరేషన్స్, లైట్లు ఉన్నాయో అదేవిధంగా అయోధ్య రామాలయం నిర్మించబడింది ప్రధానమంత్రి ద్వారా. అద్భుతంగా అక్కడ కైంకర్యాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. కాబట్టి ఒంటిమిట్టకు ఎప్పుడైతే ప్రజావ్యాప్యం చెందిందో అదేవిధంగా అయోధ్య జరిగింది అనేది ఒక కాన్సెప్ట్. రెండోది వచ్చేసి కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉండే రామాలయము ఒంటిమిట్ట అయోధ్య మాత్రమే, ఇంకా వేరే రామాలయం ఎక్కడా లేవు కేంద్ర పురావస్తు శాఖలో. అది ఒక కారణం అన్నమాట. అదైతే ఇప్పుడు మూడో వచ్చేసి చాలామంది విశ్వవ్యాప్తంగా ఉండే ప్రజలంతా కోరుకుంటున్నారు, పూర్వకాలం ఒంటిమిట్ట నుంచి రామేశ్వరం పోతూ అయోధ్య పోతూ ఒంటిమిట్టనే మధ్యలో దర్శించి ఇక్కడ వాళ్ళు మామూలుగా భోజనం చేసుకొని దర్శించుకొని సేద తీర్చుకొని పోయేవాళ్ళు. కాబట్టి ఒంటిమిట్ట నుంచి అయోధ్య వరకు ఒక రైలు, అయోధ్య నుంచి ఒంటిమిట్టకు ఒక రైలు వేయాలని, ఒంటిమిట్ట స్టేషన్ నుంచి రైలు కదాలి, అయోధ్య రైలు కదాలి. ఆ రైలు రావడం ద్వారా రైల్లో 10,000 మంది దిగుతారు. దిగినప్పుడు ఇక్కడ ఉండే ఆటోలు, జీపులు, కార్లకు అన్నిటికి కానీ జీవనోపాధి కలగడమే కాకుండా ఇక్కడ టీటీడీ కళ్యాణం గెస్ట్ హౌస్ కావచ్చు, ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కావచ్చు, అందరికీ జీవనోపాధి కలగడమే కాకుండా ఇక్కడ నుంచి ప్యాకేజ్ ద్వారా అన్నమయ్య, తర్వాత నందరూరు, అత్తిరాల, బ్రహ్మంగారి మఠము, దేవుని కడప, గండి, అహోబిలము, వెల్లాల ఆంజనేయ స్వామి, ఇవన్నీ ప్యాకేజ్ దగ్గర వాళ్ళు స్టే చేసి ఇక్కడ రూముల్లో 4 రోజులు ఉండి ఇక్కడ నుంచి ప్యాకేజ్ ద్వారా అన్ని దర్శించడం ద్వారా ఒక జ్ఞానము, అంటే నార్త్ సంప్రదాయం మనకు, సౌత్ సంప్రదాయం నార్త్ వారికి జ్ఞానం వెలువడుతుంది. తర్వాత భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు ఒకటిని సమైక్యంగా రామరాజ్యం జరుగుతుంది ప్రపంచమంతా అనేది ఇక్కడ ఒంటిమిట్ట దగ్గర సంబంధం అన్నమాట. దీనికి చొరవ తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, పబ్లిక్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, పబ్లిక్ అంతా ఒకసారిగా దీని మీద మీ అందరూ స్పందన, అందరిలో రాముడు ఉన్నాడు, జగమంతా రామమయం అన్నారు. కాబట్టి సంకల్పం కలిస్తే అది బ్రహ్మాండం అవుతుందన్నమాట. ఈ విధంగా ఒంటిమిట్ట అయోధ్యకు రైలు వేయడం ద్వారా ఒంటిమిట్టను
దేశ ప్రధాని రాష్ట్రపతి కాదు, ఐక్యరాజ్య సమితి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుల దగ్గర నుంచి అందరూ ప్రపంచ దేశానికి నాయకులు ఇక్కడికి వచ్చే అవకాశము మనకు సూచనలు కనబడుతున్నాయి. ఒంటిమిట్ట వైద్యకు అటువంటి అవేర్నెస్ మనకు కనబడతా ఉంది. ఎందుకంటే చూసాం కదా, గత 25 సంవత్సరాల కింద ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు 80% అయింది. ఆ 20% ఇప్పుడు అందరి సంకల్పం నెరవేరుతుంది. ఆ రాముల వారి అనుగ్రహం అందరికీ కలుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇక్కడ అద్భుతంగా కరెంట్ ఎలక్ట్రిసిటీ అయితేనేమి, పర్యావరణ పనులకు చెట్లు నాటం అయితేనేమి, యాత్రికులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. మనకు ఉదయం 5 చూస్తుంటే రాత్రి 9 అన్నప్రసాదం ఉంది 3 పూటల. అదే కాకుండా యాదవ వస్తు సముదాయం అయితేనేమి, మాడా విధులు అయితేనేమి ఎన్నో అద్భుతంగా ఏర్పరిచారు తిరుపతి దేవస్థానం వారు. తిరుపతి దేవస్థానం వారు, రాష్ట్ర గవర్నమెంట్ అయితేనేమి, కేంద్ర గవర్నమెంట్ ఒంటిమిట్ట మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రపంచ స్థాయి జ్ఞానక్షేత్రం కావాలనేది. జ్ఞానక్షేత్రం ఎందుకు అంటున్నానంటే, వేరే దేవాలయాలు క్షేత్రాలు అయితే ఒక మతానికి సంబంధించి ఉంటుంది, ఇది అట్లా కాదు. జ్ఞానక్షేత్రం అంటే జ్ఞానమే ప్రధానమని. హిందువులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు అన్ని కులాల వారు తండోపతండాలుగా తూర్పు వాకిట్లో హిందువులు చెప్తా ఉంటే, దక్షిణ వాకిట్లో ముస్లింలు చెప్తా ఉంటే, నార్త్ వాకిట్లో నుంచి సిక్కులు, బౌద్ధులు చెప్తా ఉంటే, దేదీప్యంగా ఒంటిమిట్ట జ్ఞానక్షేత్రంలాగా జ్ఞానానికి కులము, మతము, ప్రాంతము అంటదన్నట్టుగా ఇది దేదీప్యంగా అందరి జీవితాల్లో ఒక దర్శన భాగ్యము. అక్కడ జరిగే ప్రవచనాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఒక చైతన్యం వచ్చేస్తుంది, ఒక ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే ఒంటిమిట్ట రామాలయము పిల్లిలాగా ఉన్న సింహంలాగా తయారవుతారు ఇక్కడికి వచ్చినాక. అది విశేషం, అదే ఇక్కడ ఉండే విశేషం అన్నమాట. అందుకే ఇక్కడ అటువంటి ధైర్యాన్ని, యశస్సును ఇస్తుంది ఒంటిమిట్ట రాముల వారు నామస్వన్న మాత్రం చేతనే. అందుకే సచ్ ఏ పర్ఫెక్ట్ కింగ్, ఫెయిత్ఫుల్ సన్, ట్రూ హస్బెండ్, రియల్ ఫ్రెండ్, నోబుల్ ఎనిమీ లైక్ శ్రీరామ వీ కెనాట్ సీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని టు దోస్ హూ ఆల్వేస్ రిమైన్ ఆఫ్ దర్ ఇన్ మై మెడిటేషన్ ఐ బ్రింగ్ ఫుల్ పీస్ అండ్ సెక్యూరిటీ అని విధంగా భగవంతుడు అన్ని మంచి జరగాలి, సకాలంలో వర్షాలు పడాలి, ప్రపంచం మీద శాంతిమయంగా ఉండాలని, అందరి జీవితాల్లో 3 పూలు ఆరకాలిగా వృద్ధిల్లాలని కోరుకొంచు. ఓం నమో నారాయణ. సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దాంట్లో భాగంగా 27 ధ్వజారోహణంతో, ఈరోజు సాయంకాలం అంకురార్పణ, రేపు ధ్వజారోహణము, 30వ తారీఖు సాయంకాలం హనుమత్ సేవ, 31 గరుడ సేవ, 1వ తారీఖు కళ్యాణము, సీతారాముల కళ్యాణము, 2వ తారీఖు రథోత్సవము, 5 పుష్పయాగంతో బ్రహ్మోత్సవాన్ని పరిసమాప్తమవుతాయి. ఇది బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని డిపార్ట్మెంట్ వారైతేనేమి, బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మన సివిల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అద్భుతంగా పనిచేస్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా కళ్యాణం అనేది మన భారతీయ సనాతన సంస్కృతిలో ఆడపిల్లి వారు కన్యాదానం చేస్తారన్నమాట. పెళ్లి చేయడం ఆడపిల్లి వారే చేయాలి, అది సాంప్రదాయం. అందుకే మీరు ఎక్కువ ఇంట్లో చూస్తుంటాము, ఒక బ్రాహ్మణ వైశ్యస్ కావచ్చు కుటుంబాలు కానీ స్త్రీ పెళ్లి వారే కళ్యాణం చేయాలి. అందుకే కన్యాదానము అని అంటారు ముహూర్తం అనేది. అటువంటి కళ్యాణాన్ని సీతాదేవి చంద్రవంశం కాబట్టి వారు అనుకూల సమయంగా ఇక్కడ వెన్నెల రాత్రుల్లో ఇక్కడ కళ్యాణం జరగము ఒక విశేషమైతే, రెండోది చంద్రుడు వచ్చి సముద్రంలో పుట్టాడు. ఇది లక్ష్మీదేవి సముద్రం పుట్టింది కాబట్టి అందుకే మామ అంటాం మనం, చందమామ అని, చందమామను. ఎందుకంటే అమ్మ, తమ్ముడు, అన్న మనకు మామ అవుతారు కాబట్టి ఏ మతం వారు కానీ, హిందువులు కానీ, ముస్లిం, క్రిస్టియన్ చందమామ అంటారు, కానీ చంద్రుడు అని చందమామ అంటుంటారు. అటువంటి చంద్రుడు యొక్క కోరిక మేరకు ఇక్కడ వెన్నెలరాత్రిలో కళ్యాణం జరగడం 2వ కారణము, ఇక్కడ విశేషము. 3వది చంద్రుడు మధ్యాహ్నం రాముల వారు 12 గంటలకు జన్మించినప్పుడు చంద్రుడు లేని కాలంగా ముభావంగా ఉంటే నీకోసం నేను రామచంద్రుడు అని పేరు పెట్టుకోవడం జరిగిందని, అప్పటిగానే తనలో మార్పు రాకుంటే చంద్రుడిలో ఓహోంగా పట్టుదలగా ఉన్నానికి చంద్రునికి కోరిక మేరకు ఇక్కడ వెన్నెలరాత్రిలో కళ్యాణం జరగడం ఒక విశేషం ఉంటుంది పౌర్ణమి రోజు. ముందుగా కోదండరామస్వామి తిరునాళ్ళు ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. దీనిని ఎంతో ప్రాముఖ్యతగా ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా డెవలప్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా ధన్యవాదాలు. దీన్ని స్టేట్ గుడిగా గుర్తించి దీన్ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ ఒంటిమిట్టని దేశ నలుమూలలకి తెలిసే విధంగా, అలాగే ప్రపంచం అందరికీ తెలిసే విధంగా చేసి ఈ గుడిని ఎంతో తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే ఇంతకుముందు ఇక్కడ గుడి చుట్టూ ఇల్లు అలా అన్నీ ఉండేటి, ఇప్పుడు దీనిని మొత్తం డెవలప్ చేసి రోడ్లు అయితేమి, అలాగే ఇలా ఈ నిత్యాన్నదానం అయితేమి అన్ని డెవలప్మెంటు మన గవర్నమెంట్లోనే వచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఇక్కడ ఒక పని కూడా వాళ్ళు చేయలేదు, గుడినే అసలు ఏమి పట్టించుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన 1 ఇయర్కే నిత్యాన్నదానం అయితేమి, అలాగే ఇది చెరువుకి వాటర్ ఫెసిలిటీ అయితేమి 8 కోట్లు వాటర్ స్కీమ్ కింద ఇచ్చి నిత్యం నీళ్లు నిలిపే విధంగా చేశాడు. అలాగే ఇప్పుడు జామవేంద్ర విగ్రహం 25 కోట్లు శాంక్షన్ చేసి డెవలప్ చేశాడు. ఇలా నిత్యం డెవలప్ చేస్తూనే ఉన్నారు గుడికి. దేశంలో
ఎక్కడ నైట్ పూట కళ్యాణం జరిగింది లేదు. ఈ ఒంటిమిట్టలో ప్రత్యేకత ఈ గుడికి ఇక్కడ నైట్ పూట కళ్యాణం జరగడం, దీనికి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా రావడం మేము చేసుకున్న పుణ్యం. అలాగే ఇక్కడ ఒంటిమిట్ట ప్రజలు రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి అందరూ వచ్చి తిలకించి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి ఇది ఒక ఒంటిమిట్ట దేవాలయము ఆదర్శంగా నిలబడడంలో, ఇటువంటి స్థానం కల్పించడంలో ఆయన యొక్క పాత్రని ఎవరు కూడా నిస్సందేహంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఆంధ్ర ప్రజలకి, ప్రముఖంగా ఒంటిమిట్ట ప్రజలు కానీ కడప ప్రజలు కానీ ఖచ్చితంగా గుర్తించి ఆయనకు ధన్యవాదాలు తెలిపే సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఒంటిమిట్ట అన్నది ఎప్పటి నుంచో ఉన్న పురాతనమైన గుడి. దాని యొక్క విశిష్టత ఎట్లా వచ్చింది అంటే, ఇక్కడ ఎక్కడికి పోయినా రామాలయం, ఏ రామాలయం కాడికి పోయినా ఆంజనేయ స్వామి లేకుండా ఉండడం అనేది ఎక్కడా జరగదు. కానీ అటువంటి గుడి ఎక్కడ ఉంది అంటే ఒంటిమిట్టలో ఉంది అనేది చెప్పడానికి ఒక అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని అదే గుడిని ఇంతకుముందు ఏదైనా రామాలయం ఏదైనా జరిగి కళ్యాణం అంటే భద్రాద్రి అనే ఒకటి తప్ప రెండోది తెలియని పరిస్థితుల్లో ఆ భద్రాద్రికి ఈక్వల్గా ఒక టెంపుల్, దానికంటే పవిత్రత విశిష్టత కలిగిన టెంపుల్ అని గుర్తించి ఒంటిమిట్లలో ఉంది, దీనికి ప్రత్యేకత ఉంది అని చూసి ప్రతి ఒక్కటి చేసి దానికి ఏ విధంగా చేస్తే ఎంత గొప్పతనం ఉంటుందో, ప్రపంచంలో ఈ ఒంటిమిట్ట యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా చేసినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. పోతే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఈ టెంపుల్ దగ్గర ఒక పెద్ద కోనేరు, అదే చెరువు ఉంది. ఆ చెరువుకి ప్రతి ఒక్కరు వచ్చి రాజకీయం చేసిపోయేవాళ్ళే తప్ప ఇంకొకటి చేసేవాళ్ళు కాదు. 2015లో మన గవర్నమెంట్ ఇదే నారా చంద్రబాబు నాయుడు సీఎంగా అయినప్పుడు 31 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చెరువుకి బ్యాక్ వాటర్ ద్వారా నీరు అందించడం ప్రప్రథమంగా చేయడం ఆయనకే సొంతం. దానికి పోతే దానికి ఆ రోజు చేసిన టీటీడీ తరఫున కొన్ని ఫండ్స్ ఇచ్చి దీన్ని ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగకుండా ప్రతి ఒక్క కళ్యాణానికి అటెండ్ అయ్యి దీని యొక్క విశిష్టతను ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా వచ్చి ఆయన కర్తవ్యంగా తీసుకొని చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికే చెల్లుతుంది తప్ప వేరే వాళ్ళకి చెల్లదు. దానికి తోడు ఈ ఒంటిమిట్ట దేవాలయం నా కర్తవ్యం అనే బాధ్యతగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వాళ్ళ కుటుంబమే తప్ప వేరే కాదని నేనే కాకుండా ఒంటిమిట్ట ప్రజలు, కడప ప్రజలు ఖచ్చితంగా దీన్ని ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎందుకు అంటే వచ్చిన ప్రతి ఒక్కరూ రోడ్డమ్మటే పోతూ అబ్బా ఒంటిమిట్ట అద్భుతంగా ఉంది అనే ప్రశంసలు ఇస్తున్నారు తప్పితే ఏదో వస్తున్నాం పోతున్నాం అనే అటువంటి ఆలోచన లేకుండా ఇది కేవలము ఒక టెంపుల్ అనేది కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద గుడి, రెండో అయోధ్య అనేది కాకుండా గోయింగ్ ఫార్వర్డ్ ఇది రెండో అయోధ్య కాదు మొదటి అయోధ్య అనే పరిస్థితి వచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి వాళ్ళ కుటుంబానికి కూడా మేము మా ఒంటిమిట్ట ప్రజల తరఫున మరియు కడప ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఏకశిలా నగరం, దేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన శ్రీ ఒంటిమిట్ట దేవస్థానం. ఇది మన రాష్ట్రం విడిపోయినప్పుడు రెండో భద్రాదిగా మనం విడగొట్టి చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక ప్రత్యేకత, మన జిల్లా వాసులందరికీ ఒక గౌరవాన్ని కల్పించడం జరిగింది. అలాగే ఎప్పుడూ జరగలేనంత 14, 15, 16 సంవత్సరంలో 100 కోట్ల అభివృద్ధితో ఇక్కడ 100 ఇండ్లు తీసేయడంలో కానీ, మాడా వీధుల్లో కానీ, పోతే అక్కడ ఎండోమెంటు దేవస్థానం స్థలం 100 ఎకరాల్లో కానీ ఈ అభివృద్ధి కళ్యాణోత్సవానికి లక్షల మంది వీక్షించేదానికి ఆయన మాణిక్యాలరావు గారు అప్పటి మంత్రి పెద్ద కృషి ఉంది మా ఒంటిమిట్ట టెంపుల్లో. అందులో ప్రపంచంలోనే ఆంజనేయ స్వామి లేకుండా రామాలయం ఉండదు. కానీ ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో జాంబవంతుడు ప్రతిష్ఠిత టైంది ఈ గుడి.
అంటే 1400-1500 సంవత్సరాల పైబడే గుడి. ఈ గుడిని వంటడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు కట్టడం జరిగింది. ఆ తర్వాత కృష్ణదేవరాయలు, అలాగే అందులో ఒంటిమిట్ట ఏంటంటే ఒక ప్రత్యేకత. ప్రపంచంలో ఎక్కడైనా సీతారాముల కళ్యాణం పగులు జరుగుతుంది. ఒక ఒంటిమిట్ట మాత్రమే పౌర్ణమి రోజు జరుగుతుంది. ఎందుకు? చంద్రుని కోరిక సీతారాముల కళ్యాణం చూడాలనేది దేవతలను అడగడం, దేవతలందరూ కలిసి నీకు ఒంటిమిట్ట ఏకశిలానగరం ఇచ్చినాం, పౌర్ణమి రోజు నువ్వు కళ్యాణం వీక్షించవచ్చని ఇవ్వడం. ఆ ప్రత్యేకతదే ఒంటిమిట్ట ఏకశిలానగరం. కాబట్టి అందులో అదే ఈ 14-19 సంవత్సరంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డబ్బును ఖర్చు పెట్టింటే ఇవాళకి ఎప్పుడో డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో జరిగిండేది. 1924 వరకు మేము మా జిల్లావాసి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ఇస్తే ఈయన 500 కోట్లు ఇస్తాడులేని ఒక ఆశ ఈ మండల జిల్లా వాసులందరికీ ఉన్నింది. సింగల్ రూపాయి కూడా పెట్టకుండా, అభివృద్ధి ఉండే డబ్బును కూడా ఖర్చు చేయకుండా అభివృద్ధిని కుంటుపరచడంలో మొదటి వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి మీద ఇక్కడ భక్తులు కూడా చాలామంది బాధపడతారు. అది ఒక్క అభివృద్ధి పదం నడచాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. అందులో ఇప్పుడు మళ్ళా 3 పూట్ల అన్నదానం, పోతే చుట్టూరు అన్నదానాలు, ఇకపోతే ఇక్కడ గర్భాలయం గుడి నుంచి కళ్యాణం దగ్గర గర్భాలయం గుడి వరకు ఆ కలిసం చెంపు ఉంది కదా, 2 సరి సమానంగా ఉంటుంది. ఈ డెవలప్మెంట్ చూడాలంటే ఇంకా 2 ఏళ్ళు పోతే ఇంకేం పూర్తి స్థాయిలో నీ అయోధ్య కూడా అంత అనిపిదని మా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా కొంత చెరువులు జామవంతుంది, చెరువులో 20 కోట్లు మొన్న టీటీడీ ఆమోదించింది. అలాగే ఒంటిమిట్ట చెరువుకు బ్యాక్ వాటరు అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం, ఈ మండలంలో 20 గ్రామాలకు మంచినీటి సమస్య, దేవస్థానం సమస్య అన్నీ తీర్చడంలో ప్రత్యేక పాత్ర పోషించి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించినాడు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ 1924లో ఒక్కరోజు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు పెట్టినాడు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో దాని మీద కనుమరుగయ్యేట్టుగా చేసినాడు. మళ్ళా ఇప్పుడు 24లో మేము మా ప్రభుత్వం రావడం, మళ్ళా యథాప్రకారం నీళ్లు విడచడం, అదే మా ఇన్ఛార్జి ద్వారా 4-5 సార్లు రిపేరు, జగన్మోహన్ రాజు ద్వారా 4-5 సార్లు రిపేర్ చేసి బ్యాక్ వాటర్ని చెల్లెకి తెప్పించి అందులో ఆ నీళ్లు పారడంలోనే వాన రావడం, పూర్తి చెరువు నిండడం. అందులో ఇప్పుడు జామవంతుంది మళ్ళా తొందరలో ఒక 2-3 నెలల్లో శంకుస్థాపన చేయడం. అలాగే ట్యాంక్ బండ మన అసెంబ్లీలో కూడా మా 2 కిలోమీటర్లు ట్యాంక్ బండ చేయడం. అలాగే మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని జేఎస్వి ప్రసాద్ గారిని పంపడం. ఆ పంపడంలో మాస్టర్ ప్లాన్లో దాదాపు 100 సమస్యలు ఉన్నాయి. ఆ 100 సమస్యలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మా నమ్మకం ఇప్పటికీ 50% తీర్పినాయి. ఈ 50% కూడా ఈ 2-3 సంవత్సరాల్లో తీరుతాయని మా ఆశాభావం, మా మండల ప్రజలు, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబుకే సాధ్యం, తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యం అని మనం చేసుకుంటాం. పురాణ ఇతిహాసాలకు, శిల్ప సంపదకు పుట్టినిల్లు శ్రీ ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఈ ఆలయంలో ఎటు చూసినా శిల్ప సంపద చూపరులను మంత్రముగ్ధులు చేస్తాయి. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. భక్తులు లోపల అడుగు పెట్టగానే శ్రీరామనామ స్మరణ ధ్వనిస్తుందంటే ఏ స్థాయిలో ఈ ఆలయాన్ని నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆలయం చుట్టూ కూడా ఉన్నటువంటి ఈ శిల్ప సంపదను చూసి ఎవరైనా సరే మంత్రముగ్ధులయ్యేటువంటి విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఇది 2వ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయాన్ని, అదేవిధంగా అన్ని చోట్ల శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కానీ ఈ ఆలయంలో ఆ రోజు నుంచే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఎందుకు ఆ రోజే ఉత్సవాలు ప్రారంభమవుతాయి? అసలు ఏమిటా కథ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. కానీ ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మాత్రం ఆ రోజు నుంచే ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇంతకీ సీతారాముల కళ్యాణం అన్ని చోట్ల ఒకరోజు జరిగితే, శ్రీరామనవమి రోజు జరిగితే, ఇక్కడెందుకు
1వ తేదీన కళ్యాణం జరుగుతుందనే కదా మీకు ఉన్నటువంటి ఈ కోరిక. ఎస్, ఏదైతే సీతాదేవి చంద్రవంశానికి సంబంధించినటువంటి మహిళ కావడంతో ఆమె జరుగుతున్నటువంటి వివాహాన్ని చంద్రుడు చూడలేకపోతున్నానని ఆవేదనతో ఉన్న సందర్భంగా ఓ రాములోరిని ఈ విషయం కోరతాడట. ఏదైతే తాను నీ కళ్యాణం చూడలేకపోయాను, ఆ కళ్యాణం చూసే భాగ్యం కల్పించు అని రాముల వారిని కోరడంతో పండు వెన్నెలలో ఆరు బయట చంద్రుడు వీక్షించే విధంగా ఈ కళ్యాణం జరిగేలా ఆయన చెప్తాడట. అప్పటి నుంచి కూడా ఈ కోదండ రామాలయంలో రాత్రిపూట పండు వెన్నెలలో ఆరు బయట ప్రజలంచా వీక్షించే విధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఆలయంలో జాంబవంతుడు మాత్రమే ఉత్తర భాగంలో కనిపిస్తాడు. అయితే ఆంజనేయ స్వామి అంటే ఇది 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయం కాబట్టి ఈ ఆలయంలో ఎక్కడే కానీ ఆంజనేయ స్వామి కనిపించకపోవడంతో 16వ శతాబ్దంలో ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఆలయంలో సంజీవరాయ స్వామి అవతారంలో ఆంజనేయ స్వామి ఇక్కడ కనిపిస్తాడు. ఇక మరో అంశం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మతాలకు ప్రతీక ఈ ఆలయంగా గొప్పగా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడికి ఇమాం బేగ్ అనే వ్యక్తి పన్నులు వసూలు చేస్తున్న సందర్భంగా ఈ ఆలయంలోకి సేద తీరేందుకు వచ్చాడట. అప్పుడు ఈ ఆలయంలో సేద తీరుతున్న తరుణంలో ఇక్కడ ఇది రామాలయం అంటే ఇక్కడ రాముడు ఉన్నాడా అని కూడా ఆయన ప్రశ్నించారంట. ఆ సమయంలో పిలిస్తే రాముడు పలుకుతాడన్నటువంటి సందర్భంగా ఏ రామ అని పిలిచినప్పుడు రాముడు పలికాడని చరిత్ర చెబుతుంది. దీన్ని బట్టి ఈ ఆలయ చరిత్ర ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఆలయానికి ఇద్దరు వ్యక్తులతో ముడిపడినటువంటి అంశం మీకు వివరించబోతున్నా. రామాయణంలో ప్రధానంగా రామదాసు రామునికి, సీతాదేవికి, లక్ష్మణులకు బంగారు ఆభరణాలు చేయించినట్టుగా ఇక్కడ కూడా వావికులను సుబ్బారావు అని ఆయన ఏదైతే చిప్ప చేతబట్టి బిచ్చాటన చేసి రాములు, సీతారామ, లక్ష్మణులకు ఆభరణాలు చేయించారని ప్రతీతి. ఇక మానవోబన్న అంటే అప్పట్లో కులాలు మతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మానవోబన్న అనే వ్యక్తి ఆలయ ప్రవేశానికి నిషిద్ధం అంటూ కూడా అప్పట్లో ఉన్నటువంటి వారు నిషిద్ధమని చెప్పడంతో బయట ఉన్నటువంటి మాలవోబన్న రాముడుని పిలిస్తే బయటికి వెళ్ళి దర్శనమిస్తాడని, సో ఈ రకంగా అటు రాముని లీలలు, ఒంటిమిట్ట కోదండ రాముని లీలలు అన్నీ ఇన్ని కావు. గొప్ప ఘనమైన చరిత్ర కలిగినటువంటి 2వ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలుగు రాష్ట్రాలు 2గా ఏర్పాటయ్యాక వివాదాస్పదానికి దారితీసింది. ఏ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలనేది వివాదాస్పదమైన రాష్ట్ర ప్రభుత్వ ఆలయంగా తీర్చిదిద్దాలని అప్పట్లో డిమాండ్ పెరిగింది. అయితే ఆ డిమాండ్ పెరిగిన తరుణంలో సీఎం చంద్రబాబు ఈ ఆలయానికి ఉన్న విశిష్టత, అదేవిధంగా ఈ ఆలయంలో ఏదైతే హనుమంతుడి కనిపించడు అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ కనిపించడు, సో ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆలయంగా గుర్తించడంతో ఒక్కసారిగా ఈ ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు 100 కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. మరోవైపు ఆలయంలో గతంలో మాడవీధులు ఉండేటివి కాదు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లోనే అంటే బయటి పక్క కళ్యాణం నిర్వహించేవారు. సో లక్షలాది మంది వీక్షించే విధంగా అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఏదైతే టీటీడీలో విలీనం చేశాక చంద్రబాబు ఒక పెద్ద ఎత్తున కళ్యాణ మండపాన్ని, అదేవిధంగా భక్తులు సేద తీరేందుకు వసతి గృహాలు, ఇలా నిత్య అన్నదానం, తర్వాత మాడవీధులు, ఇలా రోజు రోజుకు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. సో మొత్తం మీద ఒంటిమిట్ట కోదండ రామాలయానికి అయోధ్యకు కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని గుర్తించాక అయోధ్యలో రామాలయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయంలో బలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటే ఈ ఒంటిమిట్టకు అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి ఆలయానికి రెండిటికి అవినాభావ సంబంధాలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఏది అమ్మనప్పటికీ కూడా ఈ ఆలయంలో జరిగేటువంటి వివాహ తంతు కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఈ ఆలయాన్ని చూస్తే మాత్రం భక్తులు భక్తి పారవశ్యంతో పెంపొందించక తప్పదు.
ఏదైతే రేపటి నుంచి ధ్వజారోహణ కార్యక్రమం రేపు ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం అంకురార్పణ ఏదైతే స్వామివారికి సమీపంలో ఉన్నటువంటి పుట్టమ్మను తీసుకొచ్చి ఆయనకు పూజలు చేస్తారో ఆ తర్వాత రేపు ధ్వజారోహణ కార్యక్రమంతో ఆలయంలో ఆ పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీన పండు వెన్నెలలో అర్ధరాత్రి అంటే రాత్రి రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా ఒక రకంగా ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తూ అటు ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తూ సాగేటువంటి ఈ అపరూపమైన ఘట్టం అసలు ఇక చాలయ్యా అన్నటువంటి రీతిలో సాగుతుంది. ఇక కళ్యాణోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నజీర్తో పాటు అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.